హలో గాయస్, ఈరోజు మనం మన అప్కమింగ్ మూవీస్ ట్రైలర్ రిలీజ్ డేట్స్ అండ్ అలాగే టాలీవుడ్ టాప్ ట్రెండింగ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే వాళ్ళు అఫీషియల్ గా ఈరోజు ట్విట్టర్ లో అనౌన్స్ చేసిర్రు. ఇక ఇది చాప్టర్ 1 అని ఎందుకు పెట్టిరంటే ఇది ఒక ప్రీక్వెల్ స్టోరీ కాబట్టి. కాంతారాలో వచ్చేసి ప్రెసెంట్ లో జరిగిన స్టోరీని మనకు చూపించారు. ఇది వచ్చేసి వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళ స్టోరీ కాబట్టి ఇది ఒక ప్రీక్వెల్ గా తీసి చాప్టర్ 1 అని పెట్టారు. దీనికన్నా మళ్ళీ చాప్టర్ 2 చాప్టర్ 3 రావచ్చు రాకపోవచ్చు, అది మనకు ఐడియా లేదు. ఇక ఈ చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసి మనకి 22nd మధ్యాహ్నం 12:45 రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. చూద్దాం ట్రైలర్ ఎలా ఉంటుంది, ఏ రేంజ్కి వెళ్తుందో, ఏ రేంజ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయా లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓజీ. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు, మూవీ లవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే అఫీషియల్ గా ట్విట్టర్ లో అనౌన్స్ చేసిర్రు. అది చూసిన తర్వాత సుజిత్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, తమనన్న మీసన్ తిప్పి చెప్పిన మ్యూజిక్ ఏ విధంగా ఉంటుందో మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకా ఈ రోజే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, మన పవన్ కళ్యాణ్ గారే వాడిన సాంగ్. అది వచ్చేసి వాషి యో వాషి ఎక్స్ట్రాడినరీగా ఉంది. దానికి ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి సినిమాలో స్క్రీన్ పైన చూస్తే అదిరిపోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 21st రోజున పొద్దున 10:08 రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రైలర్ ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది అనేది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన తేజ సజ్జా గారి మిరాయి మూవీ కలెక్షన్స్ గురించి అయితే అఫీషియల్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేసిరు. వాళ్ళు దింపిన పోస్టర్ లో వచ్చేసి 112 CR గ్రాస్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసిరు. ఇక అందులో హిందీ సైడ్ నుంచి వచ్చేసి 13.76 గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసిరు. ఇక నెక్స్ట్ ఒక 13 days బ్యాక్ రిలీజ్ అయిన లిటిల్ ఆర్ట్స్ మూవీ కూడా కలెక్షన్స్ అద్దరగొడుతుంది. ఇప్పటి వరకు ఆ మూవీ వచ్చేసి 33.76 ఎంతనో గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ ఇయర్ లో సెప్టెంబర్ మంత్ లో రిలీజ్ అయిన మూవీస్ లలో హైయెస్ట్ గ్రాస్ చేసిన ఫిలిమ్స్ ఈ 2 సినిమాలే. చూద్దాం ఇంకా ముందు ఎంత గ్రాస్ చేస్తాయి, ఎంత కలెక్ట్ చేస్తాయి నెట్ అనేది వెయిట్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఈ రోజు మన కిరణ్ అన్న కే ర్యాంప్ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. సినిమాలో కిరణ్ అన్న రొమాంటిక్ రోగ్ గా కనిపిస్తున్నాడు. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కావచ్చు, ఫన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది టీజర్ చూస్తుంటే. సినిమాలో కూడా అదే విధంగా క్యారీ చేస్తారు అనుకుంటున్నాను. ఇక మన చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి ఐడియా ఉంది కదా, రీసెంట్ గానే మన కిష్కిందాపురి కావచ్చు అండ్ అంతకు ముందు కొట్టిన సినిమాలు కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమా కూడా టీజర్ తోనే ఒక హైప్ అనేది క్రియేట్ చేసుకుంది. చూద్దాం, చూడని వాళ్ళు ఎవరైనా టీజర్ ఉంటే చూడండి, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పొద్దున్నే మన మారీ మూవీలో నటించిన కమెడియన్ రోబో శంకర్ గారు చనిపోయారు. సో అది ఎలా చనిపోయారు అనేది పెద్దగా ఐడియా లేదు, కాకపోతే మూవీ లవర్స్ కి ఇది ఒక సాడ్ న్యూస్. ఇంకొకటి ఏంటంటే